మేము ఎక్కడ మా డబ్బుని పెట్టుబడి పెట్టాలి? మెయిన్ గోల్ ఏంటి? అప్రిషియేట్ అవ్వాలి. రియల్ ఎస్టేటా లేదా స్టాక్ మార్కెటా గోల్డా? ప్రాఫిట్స్ ఎంత పాసిబుల్లో లాసెస్ కూడా అంతే పాసిబుల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది హైప్ అంటారా లేకపోతే ఏంది సార్ అసలు? కోకాపట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ మ్యానిపులేటెడ్ ప్రైస్. అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టాలి అసలు? ఒక మెయిన్ ఆప్షన్ రీట్ అనే బాడీ ఉంది. డే 1 ఇన్ రెంట్ వస్తుంది. నమస్తే అండి, నేను మీ కౌశిక్ మరిడి. ఈ వీడియోలో భాగంగా స్టాక్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఏది బెటర్, మీ వద్ద డబ్బు ఉంటే ఈ మూడిటిల్లో ఎందులో పెట్టుబడి పెడితే మన ఫ్యూచర్ బాగుంటుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 35 కంటే ఎక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి CEO. అదేవిధంగా ఇప్పటివరకు 15,000 కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేశారు మంచి ప్రాపర్టీని చూస్ చేసుకునే విషయంలో. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చాలామందికి డౌట్ ఉంది, లైక్ మా దగ్గర డబ్బు ఉంది, ప్రతి నెల డబ్బు వస్తుంది అండ్ చాలా సేవింగ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో. మేము ఎక్కడ మా డబ్బుని పెట్టుబడి పెట్టాలి? రియల్ ఎస్టేటా లేదా స్టాక్ మార్కెటా గోల్డా? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఎలా కాదనుకున్న లాంగ్ టర్మ్లో 12% ఆ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. గోల్డ్ చూసుకున్నా కూడా 2010లో 18,500 ఉంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 2024లో చూసుకున్నట్లయితే 75,000 దగ్గరలో ఉందండి. సో గ్రోత్ ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా మంచి గ్రోత్ ఉంది. ఈ మూడిటిల్లో ఏది చూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుందండి? చాలా మంచి ప్రశ్న కౌశిక్. సార్, స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారు? సార్, అన్ని స్వీట్లు బాగున్నాయండి, ఇది 2 రోజులు 3 రోజులు చెప్పారు. అట్లా బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది? సో ఇది వెరీ టిపికల్ క్వశ్చన్. బట్ అడిగా కాబట్టి విల్ ట్రై టు డిఫరెన్షియేట్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ మై ఒపీనియన్. సార్. సో జనరల్గా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన ముఖ్య ఉద్దేశం, మెయిన్ గోల్ ఏంటి? అప్రిషియేట్ అవ్వాలి. అవును సార్. అప్రిషియేట్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అవ్వాలి, ఎన్ని రోజులు అవుతుంది అని కంపారిజన్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మీరు గోల్డ్ గురించి చెప్పారు. నాకు తెలిసినంత వరకు 1930, 1940లో 15 రూపాయలు 20 రూపాయలు 10 గ్రాములు 24 క్యారెట్ తులం బంగారం ఉండేది. అట్లా పెరుగుతూ 1993లో 4,500 ప్లస్ ఆర్ మైనస్ అవును సార్ ఉండేది. అట్లా పెరుగుతూ 2012లో 28,000 రూపీస్కి వచ్చింది. ఇవన్నీ కూడా 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ తక్కువ ఉండొచ్చు. అవును సార్. అది కాకుండా ఇప్పుడు చూసుకుంటే మన ఒక 3 నెలలు 4 నెలల క్రితం వరకు చూసుకుంటే 55,000, 56,000 ఉంది. అవును సార్. మన ఈ 3 రోజుల్లో సడన్ హైప్ ఒక 15,000, 16,000 పెరిగింది. కానీ కరోనా టైంలో చూసి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది. మీకు ఐడియా 2020, 21, 22 మధ్యలో డ్రాప్ అయింది 5,000, 10,000. సో వేరియేషన్ అనేది అన్నిటికీ పాసిబుల్ ఉంటుంది. అవును సార్. నౌ విల్ కమ్ బ్యాక్ టు షేర్ మార్కెట్. దెన్ గోల్డ్కి మళ్ళీ వస్తుంది కంపారిజన్లో. షేర్ మార్కెట్లో ది బిగ్గెస్ట్ హైక్, ది బిగ్గెస్ట్ ఫాల్ అనేది మనం షేర్ మార్కెట్లో చూస్తాం. అవును సార్. అవును. మీరు చూసుకుంటే ఒకప్పుడు 3,000, 4,000 ఉన్న పాయింట్స్ ఇప్పుడు 10,000 దాకా ఆల్మోస్ట్ వచ్చేసాయి. సో మా ఫ్రెండ్ ఒక ఆయన 6 కోట్లు, 2 కోట్లతో స్టార్ట్ చేశాడు ఒక 6-7 సంవత్సరాల క్రితం. ఈరోజు 6 కోట్లు అయింది మొన్నటి వరకు. ఓకే. మొన్న 2 మంత్స్ వరకు కంప్లీట్ క్రాష్ అయింది. క్రాష్ అయిన 6 కోట్లు కాస్త 4 కోట్లకు వచ్చారు. 2 కోట్లకు వచ్చింది, 4 కోట్లు పోయింది. సో ఇందులో ప్రాఫిట్స్ ఎంత పాసిబుల్లో లాసెస్ కూడా అంతే పాసిబుల్. రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి తెలుసా? కెన్ యూ గెస్ వాట్ ఇస్ ది బిగ్గెస్ట్ రిస్క్? రిస్క్ తీసుకోవడం బిగ్గెస్ట్ రిస్క్. కరెక్టే సార్. సో అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్కి వద్దాం. రియల్ ఎస్టేట్ నీకు 100 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఎక్కడ కూడా 99% రియల్ ఎస్టేట్లో మోసపోరు ఎవరు. ఎప్పుడు మోసపోతారంటే ఒక మంచి బిల్డర్ కాదు కానీ, మంచి ప్రాజెక్ట్ కాదు కానీ, మంచి లిటిగేటెడ్ ప్రాపర్టీస్ లేకుండా ఉంటే మోసపోరు. ఇందులో ఏ పాయింట్ సరిగ్గా చెక్ చేసుకున్నా మోసపోయే అవకాశాలు అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ పోతే 5, 10, 20, 30, ఇక్కడ పోతే చాలా భారీగా నష్టపోతుంది. రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే నీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. జూబ్లీ హిల్స్లో 1970sలో 11 రూపాయలు 25 పైసా ఉంటుంది గజం. ఇది అదే ప్లేస్ 3 లక్షలు, 4 లక్షలు. యూ కెన్ సీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అప్రిషియేషన్ అయింది. అవును సార్. నేను వైజాగ్లో చాలాసార్లు చెప్పాను. వైజాగ్లో నేను బేసిక్ నేటివ్ వైజాగ్, గుంటూరులో చదువుకున్నాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. అందుకని ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు ఇష్టమే మనకి, 2 రాష్ట్రాలు. సో 1975లో మా ఫాదరు 12 రూపాయలు గజం కొన్నారు. 300 గజాలు అంటే 3,600, 36 ఇన్స్టాల్మెంట్స్, నెలకు 100 రూపాయలు కట్టేవారు. అప్పుడు ఆ ఓనర్ లేఅవుట్ బిల్డరేషన్ అనేవారు వచ్చి తీసుకుంటే సార్ ఒక 10 ప్లాట్, మనకి ఎందుకు ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను తీసుకోలే. ఈరోజు అది 90,000 అయింది గజం. అంటే 12 రూపాయలది 90,000 అయింది. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, 2000లో
200 స్క్వేర్ ఫీట్ మడిగి అంటారు, చిన్న షట్టర్ ఓకే రోడ్ సైడ్ ఉంటుంది కదా, ఆ షట్టర్ 2 లక్షలు కొన్నాం మేము. మీరా సార్? 2000 మా రిలేటివ్స్ నేను కలిపి. దానికి ఆ రోజులో 1000 రూపాయలు రెంట్ వచ్చేది. ఐమ్ టాకింగ్ 24 years బ్యాక్ రెంట్. ఈరోజు అది పెరుగుతూ 5000 రెంట్ దాటిపోయింది పర్ మంత్. సో నేను పెట్టిన 2 లక్షలు ఎప్పుడూ వచ్చేసాయి, రిటర్న్ ఎప్పుడూ. కమర్షియల్ ఓకే, యాక్చువల్ సెమీ కమర్షియల్, పైన అపార్ట్మెంట్స్ కింద. ఓకే ఓకే, ఓన్లీ అది మాత్రం కొన్నారు? ఓన్లీ చిన్న మడిగి. అలా కూడా కొనుక్కొచ్చా సార్ చిన్న చిన్న బ్లాక్లు? కొనుక్కోవచ్చు. నీకున్న ఈవెన్ నీకు ఒక్కోసారి 1,00,000 రూపాయలు కూడా దొరకవచ్చు. 50 స్క్వేర్ ఫీట్, 100 స్క్వేర్ ఫీట్, డిపెండ్స్ అపాన్ ది ఏరియా. ఇట్స్ ఏ బై లేన్, మెయిన్ రోడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈరోజు 20 lakhs చూడడానికి రెడీగా ఉన్నారు దానికి. సో మీకు రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక పక్క రెంట్ వస్తుంది, ఒక పక్క అప్రిషియేట్ అవుతుంది సేల్ వాల్యూ. అవును సార్. సో అది తాలూకా మీరు చూసుకుంటే మూడిట్లో కూడా మీకు ఇంక్రీజ్ చెప్పాను, డిక్రీజ్ చెప్పాను. రియల్ ఎస్టేట్లో యాక్చువల్ 2008 బబుల్ బర్స్ట్ అయింది, యూఎస్ మొత్తం రెషన్ వచ్చినప్పుడు కొద్ది కాస్త డ్రాప్ అయినాయి. అంత జీరోగా అయితే స్లైట్ కరెక్షన్. బట్ 2008 తర్వాత లాస్ట్ 15-16 years ఇంతవరకు ఎక్కడ డ్రాప్ అనేది కనిపించదు. ఎస్పెషల్లీ తెలంగాణ అయితే ఇట్స్ రన్నింగ్ ఎట్ 400 miles per hour. అవును సార్. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది హైప్ అంటారా లేకపోతే ఏంది సార్? అసలు బాగా ఇప్పుడు కోకోపేటలో ఎకరం 100 కోట్లు అన్నారు ఒకప్పుడు, ఇప్పుడేమో స్క్వేర్ ఫీట్ చూసుకున్నట్లయితే 8,500 కంటే ఎక్కువ ఉంది ఫ్లాట్స్, ముఖ్యంగా ఈ నారక్రమ్ కూడా. ఇదంతా ఏంటి సార్, ఇది ఏమన్నా పడడానికి ఛాన్స్ ఉందా స్టాక్ మార్కెట్లకి? ఇప్పుడు 1 or 2 places తప్ప మిగతా అంటే స్టడీ గ్రోత్ అండి. యాక్చువల్ కోకోపేట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ మ్యానిపులేటెడ్ ప్రైస్. ఓకే, చాలాసార్లు చెప్పాను. ఇదంతా ఒక లాజిక్తో చేశారు. 500 ఎకరాలు హెచ్ఎండిఏ పరిధిలో ఆప్షన్కి ఉంది. అందులో మన 2 ఫేజ్లో 60, 30, 90, 95 ఎకరాలు చేశారు. సో ఫస్ట్ టైం 30,000 కోట్లు, తర్వాత 60 కోట్లు, తర్వాత 100 కోట్లు. ఈ 100 కోట్ల తెలుగులో సినిమా వచ్చింది, ఆ నలుగురు అని, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సినిమాలో అక్కడికి ఉన్న 4-5 ఉన్నారు. ఆ 4-5 సన్నిహితంగా రూలింగ్ పార్టీగా ఉన్నారు. సో లాజిక్ ఏంటంటే 500 ఎకరాల చుట్టూ 50,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ఉంది. అది అక్కడ 5 కోట్లు, 10 కోట్లు చెందుతుంది. సో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మంటారు కదా. సో ఆ 50 కోట్ల ల్యాండ్ చూపించుకొని ఈ 5 కోట్లు 25-30 కోట్లకి అమ్ముకున్నారు. బట్ అదర్వైజ్ మిగతా ఏరియాస్లో ఇట్స్ స్టడీ గ్రోత్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు బాగానే రియల్ ఎస్టేట్లో బాగా పెరుగుతుంది, మీరు 2 లక్షలు పెట్టుకున్న షెడ్ ఇప్పుడు 20 లక్షలకు అడుగుతున్నారు, అండ్ నాకు ఆల్రెడీ రెంట్ రూపంలో వచ్చేసిన డబ్బు అంతా చెప్తున్నారు. బాగుంది, వినడానికి చాలా బాగుంది. ఇప్పుడు ముఖ్యంగా మన ఆడియన్స్ ఎవరున్నారంటే జాబ్ చేసేవాళ్ళు, ఐటీ జాబ్ చేస్తూ నెలకు ఒక 30,000, 40,000, ₹1,00,000, 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మీరు చెప్పినట్టు ఇలా స్టాక్ మార్కెట్ గోల్డ్తో పాటునే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలా సార్? అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టాలి అసలు? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీ కొడుకున్నాడు అనుకో, మీ బ్రదరో మీ కొడుకు, అని అన్ని అలవాట్లు ఉన్నాయి. మందు కొట్టడం, సిగరెట్. పెళ్లి చూపులు ఏం చెప్తారు మీరు? ఏం లేవని చెప్తారు. అచ్చా మా అబ్బాయి అసలు మందు దగ్గరకు వాసన కూడా చూడ్డాను అంటే. అవును సార్. ఆ క్లియర్ ఇండికేషన్ దట్ వాడు చూస్తాడండి. అది ఎందుకు నువ్వు రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఎందులో పెట్టాలని అడిగితే నేను ఏం చెప్తా, రియల్ ఎస్టేట్ అనే చెప్తా. అలాని కాదు సార్, వాళ్ళకి రెగ్యులర్గా ఆదాయం వస్తుంది తప్ప ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనుక్కునేంత డబ్బులు లంసంగా వాళ్ళ దగ్గర ఉండదు. లైక్ 30 లక్షలు, 50 లక్షలు అలా కూడబెట్టి ఉండరు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యారు, ప్రతి నెల ఒక 2 లక్షల లేకపోతే 1,00,000 జీతం వస్తుంది. అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్కి మనకు సెట్ అవుతుంది, ఇది రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఎవరి దగ్గర అయితే బాగా డబ్బు ఉందో వాళ్ళకి సెట్ అవుతుందని చెప్పి దూరంగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకవేళ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? మంత్లీ కట్టుకొని ఏదైనా కొంచెం అటు ఇటుగా? డెఫినెట్గా ఉన్నాయండి. ఒక మెయిన్ ఆప్షన్ రీట్ అనే బాడీ ఉంది. REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఓకే. దాంట్లో మీరు అడిగిన ప్రాబ్లంకి ఎగ్జాక్ట్ సొల్యూషన్. అంటే మీ దగ్గర 30 లక్షలు, 40 లక్షలు, 5 లక్షలే ఉంది, లేదా 10 లక్షలు ఉంది, 5-10 లక్షలు ఉంది. లోన్ తీసుకోవచ్చు మీ ఇష్టం. డైరెక్ట్గా మీ దగ్గర 10 లక్షలు ఉంటే లోన్ 20 లక్షలు వస్తుంది. అలాగంటే ఓన్లీ 10 లక్షలు లోన్ ఎలిజిబిలిటీ లేదు. సో 10 లక్షలు కూడా మీరు ఒక ప్రాపర్టీలో ఒక భాగంలో పెట్టుకోవచ్చు. రీట్ అనేది అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, 10,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్, ఒక స్క్వేర్ ఫీట్ 30,000 వేసుకుంటే 30 కోట్లు. 30 కోట్లు నా దగ్గర 30 లక్షలే ఉంది. ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఆ చిన్న పార్ట్ని మీరు కొనుక్కోవచ్చు. అయితే అందులో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొనుక్కున్నప్పుడు ఓనర్షిప్ మీకు ఒక్కడికి ఉండదు, 100 మందికి ఉంటుంది. రేపు నేను అమ్మేయాలంటే అమ్మలేను. ఓకే. ఆ సరైన ఆ టైప్ ఆఫ్ టెనెంట్ దొరికితేనే ఒప్పుకుంటారు. నాకు ఇండివిజువల్ ప్రియారిటీ కావాలంటే నీకు కాదు.
అడ్వాంటేజ్ ఏంటంటే నీ డే 1 నుండి రెంట్ వస్తుంది. డే 1 అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుందాం, వచ్చిన జీతాన్ని కాస్త పక్కన పెట్టుకుంటూ నా దగ్గర ఒక 20 lakhs ఉన్నాయి అనుకుందామండి, రైట్. అంతే ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ లేవు. సో నేను దాన్ని ఆ 20 lakhs పెట్టి ఇలాంటి కమర్షియల్ బిల్డింగ్స్ లేకపోతే టెక్ పార్క్స్లో రీట్ అనే ఆప్షన్ ద్వారా ఆ 20 lakhsకి ఎంతైతే స్క్వేర్ ఫీట్ నాకు వస్తుందో ఫ్లోర్లో భాగం, ఆ భాగం నేను కొనుక్కోవచ్చు. సో నాలాగే వందలాది మంది కొనుక్కుంటారు, ఓనర్షిప్ వందలాది మంది దగ్గర ఉంటుంది. సో నేను ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచే నాకు ఎంతైతే స్క్వేర్ ఫీట్ అలొకేట్ అయిందో దానికి సంబంధించిన రెంట్ అన్నది ప్రతి నెల నా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అంటేనే సార్ మీరు చెప్పేది? చిన్న కరెక్షన్ అంటే రెంట్ పడుతుంది. మీరు నార్మల్గా ప్రాపర్టీ కొనుక్కుంటే అది కట్టేదాకా ఆగాలి. అవును. సపోజ్ మీరు 3 సంవత్సరాలు మీరు కొనేసారు, బట్ రెంట్ ఎప్పుడు వస్తుంది? మీరు కట్టిన తర్వాత ఎవరన్నా టెనెంట్స్ దొరికిన తర్వాత వస్తుంది. ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్. బిల్డింగ్ సపోజ్ ఒక 100 ఎకరాల్లో కడుతున్నాడు అనుకోండి, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్, అది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకుందాం. మీరు డే 1 కొనేసారు. సో 5 సంవత్సరాల లోపు అది కంప్లీట్ అవ్వచ్చు, కంప్లీట్ అవ్వకపోవచ్చు, టెనెంట్ దొరకవచ్చు, టెనెంట్ దొరకపోవచ్చు. దాంట్లో చూసుకుంటే మీకు సంబంధం లేదు దాంతో. బిల్డర్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ గ్యారంటీ. ఎట్లా అంటే ఇవాళ మీరు మొత్తం కట్టి మీ పేరుని వాట్ ఎవర్ పోర్షన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రెంట్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా 20 రీట్స్లో అంటున్నారండి? రీట్స్లో. సో అలాంటి ట్రస్ట్లు కాబట్టి ఇది మెయిన్. రీట్స్ ప్రాపర్టీస్ ఏంటి, కన్స్ట్రక్షన్లో ఉన్నవి వాటిల్లో మనం రెండు ఉంటాయి. ఫుల్లీ కన్స్ట్రక్షన్లో అదేవిధంగా ఆల్రెడీ రన్ అవుతుందంటో రెండింటిలో రీట్స్ కొనుక్కోవచ్చు. ఎక్కువ కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్. మరి అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకా రెంట్కి ఇంకా ఎవరు రాకపోయినా కూడా మనకి షేర్ చేస్తారు. అదే అడ్వాంటేజ్. అదే అడ్వాంటేజ్ రీట్స్లో. సో బిల్డర్ విల్ టేక్ దట్ లోడ్. ఓకే, మీకు అర్థమైందా అండి? రీట్స్ ఎలా వర్క్ అవుతాయంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీలో మన దగ్గర ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్కి తగ్గ స్క్వేర్ ఫీట్ మనకి అలొకేట్ అవుతుంది. మన పేరు మీద ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోద్దండి. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా యూడిఎస్ ల్యాండ్ షేర్ చేస్తారు. సో కన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుందంట. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ మంత్ నుండే అది ఇంకా నెక్స్ట్ అకౌంట్ అవుతుంది. సో మనకి రెంట్ అన్నది అలొకేట్ అవుతుందంట. అర్థమైందా అండి? డిస్బర్స్ అవుతుంది అంటే ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. వెరీ గుడ్, ఇదేదో బాగుంది. సో అసలు రీట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎలా చేయాలి? వాళ్ళు బేసికలీ కొత్త వాళ్ళు బెటర్ డైరెక్ట్గా వెళ్ళకుండా మాలాంటి ఏజెంట్స్ ద్వారా వెళ్తే దే ఆర్ బెటర్, బికాస్ దే కెన్ గైడ్ యూ. అంటే కొంతమంది హెవీగా ఛార్జ్ జనరల్గా ఏంటంటే 20 లక్షలు మీరు కడితే మీకు 15 నుండి 18,000 రెంట్ వస్తుంది. 20 లక్షలు కడితే 15,000 నుండి 18,000 రెంట్ పర్ మంత్. ఇంకొక లాజిక్ ఇక్కడ ఏంటంటే సపోజ్ 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, టెనెంట్ రాలే, అప్పుడు కూడా మీకు సంబంధం లేదు, మీకు రెంట్ వస్తూనే ఉంటుంది. సరే టెనెంట్ వచ్చాడు, మీకు 50 రూపాయలు స్క్వేర్ ఫీట్ 30 రూపాయలు ఇస్తున్నాడు, డిఫరెన్స్ 20 రూపాయలు ఈయన ఇస్తాడు. అది కాకుండా నెక్స్ట్ బెనిఫిట్ సపోజ్ టెనెంట్ ఎక్కువ ఇస్తున్నాడు, 200 ఇస్తున్నాడు, మీరు డైరెక్ట్ టెనెంట్కి అటాచ్ చేస్తాడు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు. అయితే బట్ యూ సీ 5 years ఇస్ ఎ వెరీ లాంగ్ టర్మ్. ప్రాజెక్ట్ కట్టొచ్చు నేను ప్రీ లాంచ్లో చెప్పాను, ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో ఎనీ కారణం వల్ల బిల్డర్ కట్టకపోతే మీ డబ్బులు స్టక్ అయిపోతాయి. ఇప్పుడు ఆయనకి సగం సగం ఇంకా చంపలే ఉంటాం. ఇప్పుడు టెనెంట్స్ కొంత లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది, ఇది కూడా మనం మాట్లాడేది. లాక్ ఇన్ పీరియడ్లో ఏంటంటే మనం 3 సంవత్సరాలు ఉంటామని సైన్ చేస్తాం. 2 సంవత్సరాల తర్వాత మీ బిజినెస్ పడిపోయింది, కరోనా సునామీ వచ్చింది, అప్పుడు మీరు కట్టలేరు. యాక్చువల్గా అయితే లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, బట్ అంటే సర్వే అవ్వడానికి కష్టం. యాక్షన్ తీసుకొని ఏం చేస్తాను నేను? సార్ పొరపాటున నేను రీట్స్లో ఒక 20 lakhs పెట్టేశాను, నాకు రెంట్ ఇస్తున్నాడు బిల్డర్, అంత బాగానే ఉంది. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ ఆ ప్రాజెక్ట్ని ఆపేశాడు. ఎలా సార్ అసలు ఏంటి, నాకు సొల్యూషన్ ఇస్తానే ఉంటాడా లేకపోతే ఏంది? అంటే జనరల్గా అగ్రిమెంట్లో చూడాలండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్తారనే రాస్తారు. ఆయనకి ప్రాజెక్ట్ కంప్లీషన్తో టెనెంట్ ఆక్యుపెన్సీతో సంబంధం లేదు, దే ఆర్ బౌండ్ టు గెట్. ఒకవేళ మరీ తెగిస్తే దెన్ వీ హ్యావ్ టు గో లీగల్లీ. ఓకే, దీనికి ఏమన్నా రేరా లాంటిది ఏమన్నా ఉంటుందా సార్? ఉంటుందండి. సో మనకి ఏదన్నా ఇలాంటివి రీట్స్లో కూడా ఒకవేళ వాళ్ళు చేసిన ప్రామిస్ని మనం నిలబెట్టుకోకపోతే అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ అదర్ ఆల్ బిల్డర్ కండిషన్ విల్ అప్లై టు ది సేమ్ బిల్డర్ ఆల్సో. ఈజ్ ఆల్సో బిల్డర్ ఓన్లీ. రేరాకి నేను కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు? రేరాకి ఇచ్చుకోవచ్చు, డిటీసీ హెచ్ఎండి ఇవన్నీ పర్మిషన్ ఉండాలి. ఓకే, నాకు ఇంకో డౌట్ వచ్చిందండి. నేను 20 lakhs పెట్టా, అక్కడ భూమి విలువ పెరుగుతూ ఉంది, అవును, రెంట్లు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో నా 20 lakhs విలువ పెరుగుతూ ఉంటుందా రోజు రోజుకి? డెఫినెట్గా ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుందో అది పెరుగుతూనే ఉంటుంది కదా. సో రేపొద్దున 20 lakhs ఇన్వెస్ట్ చేసిన ఒక 50 lakhs అయిన తర్వాత నేను అదే షేర్ని రీట్స్ని అమ్ముకోవాలంటే ఎవరికి అమ్ముకోవాలంటే 50 lakhsకి 20 lakhsకి 50 lakhsకి ఎవరికి అమ్ముకోవాలంటే మీకు ఫస్ట్ బయర్ ఉన్నాడు అనుకోండి, రెండు అదే మొదట డిసైడ్ అంటే మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి మీతో. ప్లస్ ఎవరైతే టెనెంట్ కొత్తగా కొనుక్కునేవాడు వస్తాడో వాడు కూడా ఈ పార్ట్ ఓనర్షిప్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, అంటే ఈ పార్ట్ని మాత్రమే
కొనుక్కునే వాళ్ళు ఉంటే నేను అమ్మేసుకోవచ్చు. ఇలా చెప్పొచ్చు, నేను 20 lakhs పెట్టానండి, అది ఇప్పుడు 50 lakhsకి నేను మేము అమ్ముకుంటున్నా, ఇంకో 5 years మీరు వెయిట్ చేస్తారు, రేపు పొద్దున అది మీరు 70 lakhs 80 lakhsకి అమ్ముకోవచ్చేమో. అండ్ నాకు రెంట్ కూడా పెరుగుతూ ఉంటుందండి. కాకపోతే అందులో మినిమం పీరియడ్ ఇంత ఉండాలని ఉంటుంది. క్లాజ్ చూసుకోవాలి, బిల్డర్ టు బిల్డర్, అగ్రిమెంట్ మారుతుంది. ఆ క్లాజ్ బట్టి మీరు బిహేవ్ చేయాలి. అంటే క్లాజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ నేను 10 years రాసుకున్నాం, 5 years కంప్లీట్ అయింది, నాకు డబ్బులు కావాలి. సో నేను ఆ 10 years కంప్లీట్ అవ్వక ముందేనే వేరే వాడిని ఎవరన్నా బయర్ని ఫైండ్ అవుట్ చేసుకుని అమ్మేసుకోవచ్చు సార్. డిపెండ్స్ అపాన్ ది ర్యాపో అండ్ రిలేషన్షిప్ వాట్ యు మెయింటైన్ విత్ ద బిల్డర్. ఓకే, ఆయన ఒప్పుకుంటే అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సొసైటీ లాగా అయిపోతుంది. సొసైటీలో ఎన్ఓసి లేకుండా ఉంటే మీరు ఇబ్బందుల్లో పడతారు, యాక్సెస్ ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ కేస్ టు కేస్. అక్కడ మీ అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు, వాళ్ళు ఏమి ఒప్పుకున్నారు, దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇలా అమ్ముకోవచ్చు అయితే మిడిల్లో. డెఫినెట్గా అమ్ముకోవచ్చు సార్. అదేవిధంగా నేను స్టాక్ మార్కెట్లో కూడా చూస్తున్నాను, రీట్స్ అని చెప్పి, కొన్ని ప్రెస్టేజ్ అని చెప్పి, కొన్ని టెక్ పార్క్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఈల్డ్ రూపంలో ప్రతి మంత్ రెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటున్నారు. సో మీరు చెప్పిన విధంగా ఏజెంట్ త్రూ ఇలా రీట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? స్టాక్ మార్కెట్లోనే రీట్స్కి సంబంధించిన బిల్డర్స్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా ఆ షేర్స్ హోల్డ్ చేస్తున్నా కూడా మేము ప్రతి మంత్ రెంట్ ఇస్తామంటున్నారు. రెండిట్లో ఏది బెటర్ అండి? అంటే మీకు అవగాహన దేంట్లో ఉన్నది, ఇంట్రెస్ట్ దేంట్లో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు ఒక ఏజెంట్గా చేయాలన్నా, ఒక ఇన్వెస్టర్గా చేయాలన్నా రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా మినిమైజ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చాలా, ఎందుకంటే హైలీ వాలటైల్ సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్ నేను అప్పుడు ఏం చెప్తానంటే గోల్డ్ మార్కెట్ ఒక మాఫియా, షేర్ మార్కెట్ ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, అట్లా ప్రతి ఫార్మా మార్కెట్. ఇప్పుడు ఫార్మాలో ఏం చెప్తారు, బీపీ నీకు 110 125 180 ఉండాలంటారు. సో 120 బదులు 140 150 మీరు పోతారని చెప్తారు. సో యాక్చువల్లీ రియాలిటీ అది కాదు. అవును. అట్లా ఏంటంటే మీరు స్టాక్ రెండిట్లో పెట్టుకోవచ్చు. జనరల్గా నా అనుభవం ఏం చేస్తానంటే, నేను రియల్ ఎస్టేట్ ఉన్నా, నేను జనరల్గా ఏం చేశానో చెప్తాను. సపోజ్ నా దగ్గర ఒక 10 lakhs సేవింగ్ ఉంది 10 yearsలో. ఈ 10 lakhs 40 to 50% నేను రియల్ ఎస్టేట్లో పెడతా, ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెడతా, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో పెడతా. సో వాళ్ళు కూడా అలాగే పెట్టమంటే బెటర్ అంటారా? పెట్టుకుని నేను సక్సెస్గా ఉన్నాను. మీరు కూడా ఎవరైనా స్టాక్ మార్కెట్ బాగా, చాలా మంది ఇక్కడ ప్రాబ్లం అంటే రియల్ ఎస్టేట్కి అవగాహన అక్కర్లే, స్టాక్ మార్కెట్లో అవగాహన కావాలి, లేకపోతే స్టాక్ మార్కెట్ ఆఫీస్ అక్కర్లే, సింగిల్. కానీ సిస్టమ్ ముందు కంప్లీట్ మీరు ఫోకస్ అయ్యండి. రియల్ ఎస్టేట్ ఒకసారి పెట్టేది, మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తులు పెరిగేది రియల్ ఎస్టేట్. సార్ అదేవిధంగా మీరు చెప్పారు రీట్స్లో లంసమ్గా ఒక 10 lakhs 20 lakhs ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పారు, బాగానే ఉంది. అది ఎవరికైతే సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళకి సెట్ అవుతుంది. సేవింగ్స్ లేవండి, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, 2 lakhs జీతం అనుకుందాం, ఐటీలో చదివారు 2 lakhs జీతం అనుకుందాం, వాళ్ళు ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏదైనా ఆప్షన్ ఉందా రియల్ ఎస్టేట్? ఈఎంఐ ఆప్షన్స్ అంటారు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో ఈఎంఐ ఆప్షన్స్లో కొద్దిగా ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది, అది వర్కౌట్ చేసుకోవాలి కేస్ టు కేసు. ఇప్పుడు అంటే కొంతమంది బిల్డర్ ఎంత రేట్ ఇస్తున్నారు, ఎంత రేట్. రీట్స్లోనే ఈఎంఐ ఉంటుందా? అన్నిటికీ ఈఎంఐ ఉంటుంది. అంటే మన ఎలిజిబిలిటీ ఉండాలి. సో కొన్ని కంపెనీలు పెట్టవచ్చు, కొన్ని కంపెనీలు పెట్టవచ్చు. ఇప్పుడు ప్లాట్లు కూడా కొంతమంది ఈఎంఐస్ ఇవ్వరు, కొంతమంది ఈఎంఐస్ ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్, లొకేషన్, బిల్డర్, బయ్యర్, యువర్ సిబిల్ రేటింగ్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అన్నిటికీ మార్గాలు ఉన్నాయి. బట్ యూ టు సెలెక్ట్ రైట్ ప్రాజెక్ట్, రైట్ పర్సన్, రైట్ స్టాక్లో పెట్టుకున్న రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు స్టాకులు కూడా మెయింటైన్ చేయడానికి చాలామంది ఫైనాన్షియల్ కంట్రోలర్స్, ఫైనాన్షియల్ ప్లానర్స్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ సిఎఫ్పి అంటారు. సో వాళ్ళు కూడా చూస్తారు. అట్లా రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉన్నారు, గోల్డ్ మార్కెట్లో కూడా గోల్డ్ బులియన్ మార్కెట్లో ట్రేడ్ చేసే ఉన్నారు. ఇదేంటంటే మీ రియల్ ఎస్టేట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే మీకు పెద్ద అవగాహన లేకపోయినా మంచి కంపెనీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే దాని ఆస్తులు అలా పెరుగుతుంటాయి. షేర్ మార్కెట్లో ఇవాళ నైట్ ఏమైనా మీరు కంప్లీట్ 90% క్రాష్ అవ్వచ్చు, 90% పెరగవచ్చు. సో రిస్క్ ఈజ్ మోర్, రిస్క్ ఈజ్ లెస్. ఇక రెండిట్లో రియల్ ఎస్టేట్లో రెండుతో నా ప్రాఫిట్స్. గోల్డ్ మార్కెట్ అనుకుంటాను నా రేంజ్లో, నా ప్రియారిటీలో చూసుకుంటే ఫస్ట్ బెటర్ ఈజ్ రియల్ ఎస్టేట్, రిస్క్ లెస్ ఈజ్ రియల్ ఎస్టేట్, సెకండ్ మార్కెట్ గోల్డ్, థర్డ్ మార్కెట్ షేర్స్. అంటే అదే షేర్స్లో నడితే మేబీ షేర్స్ అనొచ్చు. ఎందుకంటే నాకున్న నేను షేర్స్లో పెద్దగా పెట్టాను, నాకు అవగాహన లేదా, మానిటర్ చేసే కెపాసిటీ లేదు, అంత టైం లేదు, దానివల్ల ఐ మే నాట్ ప్రిఫర్. బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో జనరల్గా నేనైతే 40 to 50 రియల్ ఎస్టేట్, ఒక 10-15% స్టాక్ మార్కెట్, 10-15% గోల్డ్ మార్కెట్, 5-10% సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సపోజ్ మీరు అన్ని గోల్డ్లో పెట్టినా, అన్ని షేర్ మార్కెట్లో పెట్టినా, రిస్క్ ఈజ్ మోర్. ఎందుకంటే బ్యాగ్ జారితే 4 డజన్ గుడ్లు పోతాయి. ఆ రిస్క్ తగ్గించుకుంటే వీఆర్ మిటిగేటింగ్, అంటే స్ప్రెడింగ్ ది రిస్క్. సో ఆ రిస్క్లు ఏమవుతుందంటే మీరు ఒక్కసారి కుప్పకొలే అవకాశాలు తక్కువ ఉంటాయి.
సార్ని ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలండి. సో మనమందరం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, ప్రాపర్టీస్ కొంటూ ఉంటాం, స్టాక్ మార్కెట్, గోల్డ్ ఇవన్నీ కొంటూ ఉంటాం. కానీ చాలామంది ఫ్యామిలీ గురించి పట్టించుకోరు. ఇప్పుడు సంపాదిస్తున్నాం కదా బాగుంది అనుకుంటాం, పొరపాటున ఫ్యూచర్లో కుటుంబ పెద్దకి ఎవరైతే సంపాదిస్తూ ఆస్తులు కొంటూ ఉన్నారో ఆయనకి కనుక ఏదైనా జరిగి పొరపాటున రిస్క్ అయితే లైఫ్ సిచ్యువేషన్ ఏంటి? సో అందుకనే మనమందరం ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఒకవేళ మన ఏజ్ అనేది తక్కువ అనుకోండి, 600 నుంచి 700లో వచ్చేస్తుంది. కండిషన్ ఏంటంటే ఏజ్ తక్కువైతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ ఉందనుకోండి, ఆ కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే ఆ 2 కోట్లు ఫ్యామిలీకి వెళ్తుంది. సో అప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఏదైతే లోన్ తీసుకొని ప్రాపర్టీస్ కొన్నారో ఆ లోన్స్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. లేదనుకోండి ఈఎంఐస్ కట్టలేదనుకోండి ఏమవుతుంది, ఆ బ్యాంక్ వచ్చి ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందుకని టర్మ్ ప్లాన్ తీసుకోండి. టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. ఎలా తీసుకోవాలి? చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్. ఆన్లైన్లో తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి పాలసీ బజార్ అండి. ఎందుకంటే పాలసీ బజార్లో చూసుకున్నట్లయితే మనం కంపేర్ చేసుకోవచ్చు. 51 ఇన్సూరెన్స్ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. సో కంపేర్ చేసుకొని బెస్ట్ పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఎలా చూస్ చేసుకోవాలి? ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మీరు కనుక ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఏ కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో ఫస్ట్ వస్తుంది. అదేవిధంగా సాల్వెన్సీ రేషియోని కంపేర్ చేసుకోవచ్చు, ప్రీమియంని కూడా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కంపేర్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా పాలసీ బజార్ నుంచి తీసుకోండి. అండ్ పాలసీ బజార్లో ప్రెజెంట్ 10% డిస్కౌంట్ కూడా నడుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా 24/7 క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా రిలేషన్షిప్ మేనేజర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సార్ మీరు చెప్పింది బాగా అర్థమైంది, ఎంతెంత రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అర్థమైంది. ఒకవేళ వాళ్ళు కనుక ప్రాపర్టీ కొందాం అనుకున్నట్లయితే లోన్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ పేమెంట్కి డబ్బు ఉంది, సో ప్రాపర్టీ కొందాం అనుకున్నట్లయితే నేను 3 ఆప్షన్లు చెప్తానండి. 3 ఒకటి ఏది బెస్టో చెప్పండి. ముఖ్యంగా వాళ్ళు నా డబ్బు పెరగాలి, ఆదాయం పెరగాలి, రేపు పొద్దున్న నేను పెట్టిన డబ్బు అన్నది డబుల్ ట్రిపుల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నట్లయితే ప్లాట్ బెటరా, ఫ్లాట్ బెటరా, ఇండివిజువల్ హౌస్ బెటరా? రేషియో పరంగా చెప్పండి, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే బేసికల్గా పర్పస్ ఉంటుంది. సపోజ్ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు అనుకోండి, క్యాపిటల్ కన్జంప్షన్ డెసిషన్ విల్ బి చేంజ్. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు 4 రకాల టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ ఫర్ రిపీటింగ్ ఏంటంటే, ఒకటి క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, రెంటల్ ఈల్డ్, 4th ఈజ్ లాంగ్ టర్మ్. సో దీన్ని బట్టి స్టడీ అన్నిటికీ ఒకటే రూల్ ఉంటుందండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 పేషెంట్ ఫుడ్ పాయిజన్ అయితే 3 పేషెంట్కి ఒకటే మందు. ఇప్పుడు ఏ డెప్త్లో నీకు ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి మందు ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారు అనేది ఒకటి. ఎగ్జాంపుల్ వాళ్ళు క్యాపిటల్ ఎప్రిషియేషన్ జరగాలి అని చెప్పి అనుకుంటున్నారు. క్యాపిటల్ ఎప్రిషియేషన్ జరగాలనుకుంటే డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ ప్లాట్ అట్ డిస్టెంట్ ప్లేస్, అప్కమింగ్. ఇప్పుడు డెవలప్డ్ ఏరియాలో కొనుక్కోకూడదు. అండ్ ఎక్కడైతే రేట్స్ ఆల్రెడీ, సపోజ్ నేను బంజారా హిల్స్లో మీరు వచ్చారు మా ఇంటికి, అక్కడ 3.5 లక్షలు గజం ఉంది. అక్కడ నేను కొనుక్కున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి 10 కోట్లు, మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు 300 గజాలు. ఆ 3.5 లక్షలు ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది మీ ప్రకారం? అంటే మంచి ఏరియా అయితే ఆల్రెడీ పీక్లో ఉన్న ఏరియా కాకుండా డెవలప్మెంట్ జరిగే బంజారా హిల్స్, ఇక్కడ ఇందిరానగర్ అంటే అది కాబట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ అయి పీక్లో ఉంది కాబట్టి మేబీ ఈ టైంలో అంతగా అంటే 10, 20, 50 పెరుగుతుంది. అంతే అంతే చెప్పాలనుకుంటే అదే కదా చెప్పాలి. చాలా మినిమం, నాట్ మోర్ దెన్ 10% ఉండదు. అంతే అంతే. అదే మీరు 30,000, 20,000 దగ్గర కొనుక్కుంటే మల్టీఫోల్డ్ అవుతుంది. అవును సార్. అర్థమవుతుంది. అందుకని ప్లాట్ అనేది ప్రాపర్ టైటిల్, ప్రాపర్ లొకేషన్, ప్రాపర్ బిల్డర్, ప్రాపర్ డెవలప్మెంట్ ఉన్నది కొనుక్కుంటే 5 to 6 years డబుల్ అవుతుంది. విల్లా కొనుక్కున్నారు అనుకోండి, విల్లాలో ఏమవుతుంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ విల్లాలో ల్యాండ్ మొత్తం ఉండదు. జనరల్గా 30, 40, 50% ల్యాండ్ కాస్ట్ అయితే 40-50% కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిపోతుంది. అక్కడ డిప్రిషియేషన్ వేరే ఉంటుంది. ఇక్కడ అనేది డిప్రిషియేషన్ నార్మల్లీ నాట్ అప్లికబుల్. అవును సార్. అక్కడ పార్ట్లీ డిప్రిషియేషన్ అప్లికబుల్. ఫ్లాట్కి వెళ్ళారు అనుకోండి, ఎక్కువ డిప్రిషియేషన్ ఉంటుంది. ఎక్కువ డిప్రిషియేషన్ ఉంటుంది, డబుల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. పైగా ల్యాండ్ కూడా ల్యాండ్ ఓనర్ షేర్ కింద చాలా తక్కువ, 10, 15, 20, 30. ఇప్పుడు హై రైజ్ అనుకోండి 10 నుండి 20, 25 గజాల కంటే ఎక్కువ. సో ఆఫ్టర్ 30, 40, 50 years తర్వాత ఆ ల్యాండ్కే వాల్యూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుంది. ల్యాండ్ అవును. సో దీన్ని బట్టి ఉండడానికి అనుకోండి ఇవన్నీ. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ది సర్వీస్, యూజ్ ది ఫెసిలిటీ, దెన్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అప్రిషియేషన్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కుచ్ పానే కే లియే కుచ్ కోనా హై. సో ఉండడానికి బాగుండాలి,
సిటీ కొంచెం దగ్గరలో అందుబాటులో ఉండాలనుకున్నట్లయితే ఫ్లాట్కి వెళ్ళాలి. సో ఫ్లాట్కి వెళ్ళి నాకు క్యాపిటల్ అప్రిషియేషన్ జరగాలంటే పెద్దగా అవ్వదు, అవుతుంది మినిమైజ్డ్. మినిమం. నేను అక్కడ మీరు రెంటల్ వీళ్ళు ఆల్రెడీ తినేస్తున్నారు కదా, ఐదర్ యూఆర్ గివింగ్ ఇట్ టు రెంట్ ఆర్ యూఆర్ స్టేయింగ్. కట్టాల్సింది అక్కడ మిగిలిపోతుంది, కట్టాల్సింది మనం అక్కడ కొంచెం అనుభవిస్తున్నాం. అదే ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, అంత అనుభవించాం. దాని రిజల్ట్ ఏంటంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కువ జరుగుతుంది, డిప్రిషియేషన్ ఉండదు, అండ్ డబుల్ ట్రిపుల్ అయ్యేది కొంచెం తక్కువ టెన్యూర్లో అయిపోతుంది. ప్రికాషనరీ పాయింట్ ప్లాట్ చాలా మంది ఇప్పుడు పిల్లలకి అమెరికా పంపించాలని, కూతురికి పెళ్లి చేయాలని ఇట్లా ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైనా ప్లాటింగ్లో ఇన్వెస్ట్ చేసి 6 నెలల తర్వాత 1 year తర్వాత అమ్మాలనుకుంటే మీకు లాభాలు రావు. బీ వెరీ క్లియర్. మినిమం 2 to 3 years వచ్చాక అప్రిషియేషన్ అనేది 3rd, 4th year నుండి స్టార్ట్ అవుతుంది. సో చాలామంది బిల్డర్స్ కూడా ఆ ప్రైస్ ఎందుకు అయిపోయిందని సపరేట్ ఇష్యూలో మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే హైపుడ్ ప్రైసెస్ అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పే ప్రైస్ ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ గేటెడ్ కాబట్టి కంప్లీట్ అయినప్పుడు. సో గేటెడ్ కాబట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది ఒక 100 ఎకరాల ప్రాజెక్ట్. సో చాలా మంది ఒక 6 నెలల తర్వాత అమ్మేస్తే నాకు కొన్న ప్రైస్ కూడా రావడం రాదండి. ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. మనం ఏమన్నా మీరు ఇందాక లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ అన్నారు, అదొకటి పెట్టుకోవాలి. చాలా మంది బయర్స్ వస్తుంటారు, సార్ నేను కొన్నాను 3 నెలలు అయింది, 3 నెలలు ఏమో అక్కడ తవ్వడమే జరగదు. అదొక పాయింట్ క్లారిటీగా ఉండాలి. రైట్. సో ఒకవేళ మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ కొందాం అనుకున్నట్లయితే కంప్లీట్గా కోర్స్ ఉందండి ఫ్రీడమ్ యాప్లో. డాక్టర్ నంది రామేశ్వరరావు గారే A to Z చెప్పారనమాట. ఆ కోర్సు ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, అండ్ కావాలంటే కోర్స్ లింక్ కూడా డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు. సో డైరెక్ట్గా కోర్సును చూడండి. అండ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అండి, less than 1000 రూపీస్లోనే ఆ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. అండ్ అది కూడా లైఫ్ లాంగ్ అనమాట. సో ఫ్యూచర్లో మీరు కనుక ప్రాపర్టీ కొందాం అనుకున్నట్లయితే ఈ కోర్స్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో సార్తో మీరు కనుక మాట్లాడాలి అనుకున్నా కూడా ఫ్రీడమ్ యాప్ ద్వారా మీరైతే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ ఒకవేళ డైరెక్ట్గా నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నంబర్ని నేను కింద ప్రొవైడ్ చేస్తున్నా. సార్ మా వాళ్ళు ఒకవేళ కాల్ చేస్తే అడ్వైజ్ ఇవ్వండి మీ సంస్థ సపరేట్ బెనిఫిట్ ఇద్దాం. సరే సార్. సో సార్ నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా ఉంది. సో ఫ్రీడమ్ యాప్లో కంప్లీట్గా చెప్పారు. అదంతా మీకు ఫోన్లో అన్ని పనులన్నీ వదులుకొని చెప్పలేకపోవచ్చు సార్. సో అందుకని చెప్పి ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కోర్సుని చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు మాట్లాడండి. సరే, ఫ్రీడమ్ యాప్ కోర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంత ఓపెన్ ఫారం వెళ్తే ఎట్లా చెప్తా కౌశిక్. ఫ్రీడమ్ యాప్ నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. అండ్ తక్కువ ఛార్జీలతో ఎక్కువ లాభాలు, ఎక్కువ రాయితీలు వచ్చే అవకాశాలు మనం మాట్లాడడం. 6 hours 7 hours కోర్స్ చేసాం మనం. ఆ కోర్సు జస్ట్ బేసిక్ ఫర్ బిగినర్స్ అండి. అది మొత్తం చాలామంది అంటారు సార్ ఈ కోర్స్ చదివితే నేను మొత్తం ఎక్స్పర్ట్ అవుతానంటే కాదండి. నథింగ్ ఈజ్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఇది ఆసక్తి ఉన్న వాళ్ళకి జస్ట్ స్ట్రీట్ షాప్కి వెళ్తే టేస్ట్ శాంపుల్ ఇస్తాడు, అలాంటి శాంపులే ఈ కోర్స్ అండి. బట్ ఈ రోజుల్లో 500,000 రూపీస్లో ఎవరంత చెప్పరు. ఒక సెషన్కే 3-4 వేలు కట్టి తీసుకునే రోజుల్లో యూఆర్ ప్రొవైడింగ్. అండ్ ఆల్ ఓవర్ ఇండియా నేను 100 మందికి నేను మెంటర్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఫ్రీడమ్ యాప్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ నాకు యావరేజ్ ఎవ్రీ వారం 10-15 మంది వస్తూనే ఉంటారు. సో వన్ గుడ్ థింగ్ ఈజ్ ఆ నేర్చుకునే వాళ్ళు ఉన్న స్మాల్ కంటెంట్లోనే ఎక్సైట్ అవుతున్నారు. డీటెయిల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు పర్ మంత్ నా దగ్గర సంపాదించుకునే ఏజెంట్స్ ఉన్నారు. ఎవరికైనా ఇందులో ఇంకోటి అంటే చాలామంది అడుగుతారు సార్ రియల్ ఎస్టేట్ అందరూ చేయగలని. అందరూ చేయొచ్చండి. మహిళలు, గృహిణులు, హౌస్ వైఫ్స్, పార్ట్ టైం, ఫుల్ టైం, విఆర్ఎస్ 20 years నుండి 70 years దాకా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు, మేల్ అండ్ ఫీమేల్. సో ఎవరైనా ఎస్పెషల్లీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎలా సంపాదించాలనేది మేము ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, మహిళలకి, గృహిణులకి మొత్తం అక్రాస్ ది గ్లోబ్ చెప్తున్నాం. మోర్ ఓవర్ ఇండియాలో సౌత్ ఇండియా చాలా స్పెసిఫిక్ అయింది. అండ్ టుడే సెకండ్ ఆదాయం అనేది, సెకండ్ ఇన్కమ్ అనేది అందరికీ చాలా అవసరం. డాక్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు చూసుకుంటే ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఎవ్రీ 3rd, 4th. ఇప్పుడు బ్రోకరేజ్లో రియల్ ఎస్టేట్లో కూడా ఎవ్రీ 3rd, 4th, 5th ఏజెంట్ ఈజ్ ఏ పర్సన్ ఈజ్ ఏ ఏజెంట్. సో దీని అడ్వాంటేజ్ తీసుకుని, ఎందుకంటే ఎవరైనా ఒక సింగిల్ ఇన్కమ్తో పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వలేరు. ఒక ఫ్యామిలీకి ఎవరైనా అంటే 3, 4, 5, 6 విషయాలు కావాలి. మంచి చదువు కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి భార్య కానీ భర్త కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి లగ్జరీ కార్ కావాలి. ఇట్లాంటి ఇవన్నీ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద దీన్ని ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు. 120%. ఒక పని చేద్దాం సార్, ఈ వీడియో తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఎలా మారాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో సెపరేట్గా డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. డబ్బులు లేకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మినిమైజ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ వీడియో నెక్స్ట్ రాబోతుందండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో పెట్టా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.